హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు విశాలాంధ్ర పేపర్లో రాజధాని పైన రాజకీయ రగడ అని చెప్పి ఒక వార్తనిచ్చిండు. ఇంకొకటి పోలవరం ముందుకెళ్ళేనా. ఈ 2 కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన విషయాలు. అటు రాజధాని, పోలవరం. ఈ రెండిటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను ఛాలెంజ్‌గా తీసుకున్నా అని చెప్తా ఉంటారు. కానీ అది 3 అడుగులు ముందుకు పోతే 6 అడుగులు వెనక్కిపోతుంది. ఈ 2 విషయాలలో. అటు కేంద్ర ప్రభుత్వ సహకారం విషయంలో, ఆర్థికంగా నిధుల విషయంలో కానీ, మిగతా సాంకేతిక అంశాల విషయంలో గానీ, ఈ 2 అంశాల్లో. దానికి సంబంధించి రాజధాని పైన రగడ ఈ లోపులోనే సందట్ల సడమి అని ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాస్తవంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న చర్యలపైన, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలపైన, అంటే చంద్రబాబు నాయుడు గారితో నేనే ఆపిచ్చాను రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అనే అంశం పైన మాట్లాడుతూ రాజధాని అనే అంశంపైకి కన్వర్ట్ అయ్యి, అది వాస్తవంగా రాజధాని రెండో దశ భూ సమీకరణ అనే అంశం పైన అసలు మొదటి దశకే దిక్కు లేదు, రెండో దశ భూ సమీకరణ ఏంటి అని మాట్లాడే సందర్భంలో అసలు అది నదీ గర్భంలో ఉందని, రాజధాని అనేది కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదని, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధానిని ఆయన కొన్ని అర్థం పర్థం లేని మాటలు, మరి యాదలాపంగా అనడా అర్థం పర్థం లేకుండా మనసులోంచి వచ్చినాయో తెలియదు కానీ అది ఒక పెద్ద చర్చ అయింది. సరే, ఈ చర్చ రాజకీయ రగడగా ముదిరింది. ఇది మొత్తానికి చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎట్లా వ్యవహరిస్తుందంటే, అసలు రాజధాని అంటే అమరావతి అంటే మాదే, మేమే నిర్మిస్తున్నాం, ఇక మేము తప్ప ఇక దీనికి ఎవరికి హక్కు లేదు, మాది పేటెంట్ అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు. సరే, పేటెంట్ అయితే అయింది. మరి ఆ పేటెంట్ ప్రకారం మీరు చేస్తున్నారా అంటే చేసేది లేదు. ఒక దశలో ఏమనిపిస్తుందంటే, రాజధాని అసలు రాష్ట్రానికా తెలుగుదేశం పార్టీకా? ఇది రాష్ట్రానికి రాజధాని, తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్న, తెలుగుదేశం పార్టీ కావాలనుకుంటారు రాజధాని అనే డౌట్ కూడా వస్తుంది. ఇప్పుడు రాజధాని అంటే రాష్ట్రం మొత్తానికి, వాళ్ళు రాజధాని పైన నిజంగానే జగన్మోహన్ రెడ్డో లేదా ఇంకోళ్ళో వ్యతిరేకించో ఇంకోటో దానిపైన ప్రకటనలు, నెగిటివ్ ప్రకటనలు చేస్తేనో నిరసన వ్యక్తం చేయాల్సింది రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి. కానీ కేవలం అమరావతి రైతులు లేదంటే తెలుగుదేశం పార్టీ చేస్తుంది, జనసేన పార్టీ చేయదు, బీజేపీ పార్టీ చేయదు, మిగతా ప్రజా సంఘాలు మాట్లాడవు దానిపైన. అంటే ఆ స్థాయిలో అంటే ఎందుకు మాట్లాడు అంటే, జగన్మోహన్ రెడ్డి అన్న మాట అది ఏదో పెద్ద సీరియస్ కాదు, జగన్మోహన్ రెడ్డి 100 అంటాడా, అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మీరు కూటమి, మీకు పూర్తి అధికారం ఉంది, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, చేయాలంటే చేయొచ్చు, మీ దగ్గర కూడా లోపం ఉంది అని అనుమానంతో. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ స్పందన లేదు. ఇదే కాదు, జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నప్పుడు కూడా అమరావతి పైన స్టేట్ వైజ్ ఉద్యమాలు జరుగుతాయి. కేవలం అమరావతి రైతులు, అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు మాత్రమే ఉద్యమం చేశారు. పొలిటికల్ పార్టీలు మద్దతు ఇచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, జిల్లా హెడ్ క్వార్టర్లలో టెంట్లు వేసి ఎక్కడ ఉద్యమం చేయాల, అది కేవలం అక్కడే నడిచింది. ఆ నడిచిన దాని వెనక తెలుగుదేశం పార్టీ ఉందని. ఇదంతా ఒక ఎత్తు అయితే, రాజధానికి ఇప్పటికీ చట్టబద్ధత లేదు. ఈ చట్టబద్ధత లేదు, కానీ మేమే రాజధాని నిర్మించేది, జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడుస్తుంటే కుట్రబంతుండని తెలుగుదేశం పార్టీ చెప్పింది. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడుస్తున్నో, కుట్ర చేస్తున్నో మీరేం చేస్తారు? మరి మీరు ఎందుకు చేయట్లేదు? ముందు పడాలి కదా. ఈరోజు 18 నెలలు దాటిపోయింది ప్రభుత్వం వచ్చి, ఇక్కడ అక్కడ. ఏ రాజధానికి చట్టబద్ధత ఎందుకు లేదు? అసలు ఫస్ట్ టైం ఎందుకు లేదు? ఇది మొత్తం ఎపిసోడ్ చూస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 5(2) ప్రకారం రాష్ట్ర రాజధానిని గుర్తించాలి, దాని చట్టబద్ధత పార్లమెంట్లో ఇవ్వాలనేది ఒక సెక్షన్ ప్రొవిజన్ ఉంది. ఆ సెక్షన్ని 2014-19 మధ్యలో అమలు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అమలు చేయలే. ఇప్పుడు ఎప్పుడు చేస్తాడు? అమరావతి రైతుల నుంచి ఆ డిమాండ్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, నిన్ను నమ్మి మేము భూములు ఇచ్చినాం, దానికి చట్టబద్ధత లేకపోవడం వల్ల, మీరు ఇవ్వకపోవడం వల్ల అది మళ్ళీ 3 రాజధానులని మొదటికి వచ్చింది కథ. అగమ్య గోచరమైంది మా పరిస్థితి అంటున్నారు, రాష్ట్రం పరిస్థితి అంటలే, మేము భూములు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి. ఇప్పటికైనా చట్టబద్ధత తీసుకురా అని అప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు ఆలోచన మొదలుపెట్టిండి తెలుగుదేశం పార్టీ. కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసిపోయారు, బిల్లు పెట్టారు. ఏమని పెట్టారు బిల్లు ప్రపోజలు? 2014 జూన్ 2 నుంచి, ఇది రాష్ట్రం విడిపోయిన రోజు నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించండి అని పెట్టారు. దాన్ని అసలు పెట్టేటప్పుడైనా కనీసం దాన్ని ఎక్సర్సైజ్ చేసుకోవాలి, దీని చట్టబద్ధత ఏంది, లీగాలిటీ ఏంటి చూసుకోవాలి కదా. 2024-25లో
ఫైల్ పంపుతుంటే 2014లో రాజధాని అన్నట్టు ఎట్లా పంపుతామని రిజెక్ట్ చేశారు వాళ్ళు. దీనికి లీగాలిటీ లేదు, దీనికి చట్టబద్ధత లేదు, రేపు కోర్టులు కొట్టేస్తాయని చెప్పి వెనక్కి పంపారు. అంటే అంత సీరియస్‌నెస్ ఉంది అమరావతి పైన. వీళ్ళ సీరియస్‌నెస్ ఏం కరెక్ట్ ఉండదు. అటు ఎవరైనా ఒకళ్ళు రాజధాని ఏంటి, రాజధాని ఇక్కడ, అక్కడ, నది గర్భంలో అని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి లాంటోళ్ళు మొత్తం కాకులు లెక్క అరుతారు. ఇది మాది రాజధాని, తెలుగుదేశం పార్టీ రాజధాని, రాష్ట్రానిది కాదన్నట్టు బిహేవ్ చేస్తారు. సరే ఏదో ఒకటి రాజధాని అయితే ఏర్పాటు చేయండి అంటే చేయరు. ఇప్పటికి కూడా ఆ ఫైల్ మూవ్ కాలే ఇంకా చట్టబద్ధత అనే విషయం పైన. ఒకవైపు 2014 జూన్ 2 నుంచి మాకు రాజధాని అదే అమరావతి అని ప్రకటించండి, దాంట్లో చట్టబద్ధత తీసుకురండి, చట్టంలో పెట్టండి అని రాస్తారు. అప్పుడేం సోయి లేదు 2014, 19 మధ్యలో ఈ ఫైల్ పంపడానికి. ఇప్పుడు అమరావతి రైతులు అడిగిన తర్వాత, డిమాండ్ పెట్టిన తర్వాత పెట్టారు ఫైలు. ఆ పెట్టే దాంట్లో కూడా మెలకలతోని పెట్టారు. అసలు ఈ చట్టబద్ధత లేదు, దానికి ఏది లేకుండా మళ్ళీ రెండో దశ భూ సమీకరణ చేస్తున్నారు. ఈ చట్టబద్ధత లేని రాజధాని కోసం మరి ఏడీబీ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు 15,000 కోట్లు అప్పిచ్చింది అంటున్నారు. అనేక సంస్థలు వస్తున్నాయి అంటున్నారు. అనేక సంస్థలకు భూములు ఇస్తున్నాం అంటున్నారు. ఇదంతా అసలు ఎక్కడ టెక్నికాలిటీ మిస్ కావట్లే. కేంద్ర ప్రభుత్వానికి మీరు పంపిన ఫైలు రిజెక్ట్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది. అయినప్పటికీ టెక్నికల్‌గా 2014 జూన్ 2 నుంచి అనేది పాసిబుల్ కాదు. ఇది 2025లోనే మనం పెట్టుకోవాలి, లేదంటే 26లో పెట్టుకోవాలి తప్ప అని చెప్పి రిజెక్ట్ చేసిన తర్వాత మరి బ్యాంకులో లోన్ ఇచ్చే బ్యాంకులు ఎట్లా ఇస్తాయి? మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం లోన్ ఇవ్వాలంటేనే, లేదంటే ఒక చిన్న దుకాణం పెడుతున్నాం, వ్యాపారం పెడుతున్నాం లోన్ ఇవ్వాలంటేనే వ్యాపారాన్ని చూపించాలి, ఆ ఇల్లును చూపించాలి, పునాదులు చూపించాలి, ఫోటోలు పెట్టాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలి, అన్నీ ఇస్తేనే దానికి లోన్ ప్రాసెస్ అయింది. మరి రాజధాని కోసం అప్పులు ఇస్తుంది ఏడీబీ బ్యాంకు, ప్రపంచ బ్యాంక్ అంటున్నారు. అది ఎట్టెట్టిస్తుందో అర్థం కావట్లేదు. దానికి చట్టబద్ధతే లేదు. రాజధానికి చాలా వందల కంపెనీలు కుయ్యి కడతానే అంటున్నారు. అసలు ఆ రాజధాని అనేది లేదు. అంటే చట్టపరంగా, కాగితపూర్వకంగా. మరి ఎట్లా వస్తున్నారు? అదే రాజధానిలో మేము రైతుల భూములను తీసుకొని కంపెనీలకు ఇస్తున్నాం అంటున్నారు. ఇవన్నీ చూస్తే ఒక తికమక, ఒక గందరగోళం, ఒక అయోమయం, ఒక అనుమానం కలిగే విధంగా ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన దృష్టి పెట్టాలి సీరియస్నెస్గా. మాటలు కోటలు దాటొద్దు, పనులే కోటలు దాటాలి. మాటలేం కోటలు దాటదనే పనులు గడప దాటట్లేదు. దానివలన ఈరోజు అమరావతి ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది. మళ్ళీ భవిష్యత్తులో కూడా ముందుకు పోద్దా అనే అనుమానాలు వస్తున్నాయి, పోద్దా పోదా అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటే దాన్ని పట్టుకొని పెద్ద యాగి చేస్తున్నారు తప్ప, ఆయన అంటే అన్నాడు, ఆయన ఏమంటాడో మేము చేసి చూపిస్తాం, ఎట్లా ఆపుతాడో చూస్తామని అనే పరిస్థితి లేదు. కుట్ర బన్నుతుండు, ఇంగ్లీషులు మీడియాతో కూడా మాట్లాడిండు. ఏదో ఒక ఆందోళన లేని దాన్ని ఒక కృత్రిమమైన ఇష్యూను క్రియేట్ చేసి, అయినప్పటికీ మీరన్న ఆ ప్రకటనతో ఈ అమరావతి ఉద్యమానికి అప్పట్లో మద్దతు ఇచ్చిన పొలిటికల్ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఎవరు దానిపైన పెద్ద స్పందించలేదు. మీరు స్పందించినంత మీరు దాన్ని ఒక రాజకీయం చేయదలుచుకున్నారు. కాబట్టి రాజధానిని రాజకీయం కోసమే కాకుండా, రాజధాని తెలుగుదేశం పార్టీదే అన్నట్టు కాకుండా, రాష్ట్రం కోసం రాజధాని అన్నట్టు మీరు బిహేవ్ చేసి దాన్ని పూర్తి చేస్తే బాగుంటుంది. ఇది ఒక వార్త అయితే. ఇంకోటి, పోలవరం ముందుకెళ్ళేనా 2027 డెడ్లైన్పై అనుమానాలు, డయాఫ్రమ్ వాల్ వాయిదాల పర్వం, ఏ ప్రభుత్వం అయినా అదే తీరు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై సందేహాలు, పెండింగ్ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం, జల వివాదాల పరిష్కారమే శరణ్యం, మళ్ళీ పోలవరంపై డెడ్లైన్. పోలవరానికి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన ఒక ప్రకటన చేశారు. దానికంటే ముందు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా ఒక ప్రకటన చేశారు. ఆయన అధికారికంగా మంత్రి హోదాలో 2027 కల్లా పోలవరం పూర్తయి జాతికి అంకితం చేస్తాం అన్నాడు. పూర్తయింది మొత్తం పోలవరం. కానీ మొన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పర్యటనించిన సందర్భంలో ఏం చెప్పిండు, 2027 కల్లా మొదటి ఫేజ్ పూర్తయిద్ది అన్నాడు. కథం అక్కడనే అనుమానం, అసలు ఇది పూర్తయిద్దా కాదా? మంత్రి ఏమో మొత్తం పూర్తయిద్ది అంటాడు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, 2027కి మొదటి దశ పూర్తయిద్ది అంటాడు. అంటే దశలు ఎన్ని ఉన్నాయి, ఇంకా అసలు ఎన్ని దశలు ఎన్ని రోజులు పడుతుంది అనేది క్లారిటీ లేదు. కాబట్టి పోలవరం ముందుకెళ్ళిద్దా లేదా? ఇప్పుడు వీళ్ళు చేస్తున్న విరుద్ధమైన ప్రకటనలు చూస్తే ముందుకెళ్ళేటట్టు అనిపించలేదు ఒకటి. ఇంకోటి, అసలు కేంద్రం నుంచి వస్తున్న సహకారం చూస్తే కూడా ఇది ముందు పడిద్ది అనిపించలే. ఆఫ్టర్ ఆల్ 5,000 కోట్లు ఇచ్చారు పోలవరం కోసం. 5,000 కోట్లు. అమరావతి కోసం అయితే 5 రూపాయలు కూడా ఇలే, అప్పు తప్ప. ఎట్లా ముందుకెళ్తుంది? డబల్ ఇంజన్ సర్కార్ అంటారు. చాలా అద్భుతమైన సహకారం మోడీ, అమిత్ షా ఇస్తున్నారు అంటారు. దేనికి ఇస్తున్నారో తెలవట్లే. అద్భుతమైన సహకారం మీ ఆస్తులు కూడగట్టుకోవడానికా, మీ ఆస్తులు కాపాడుకోవడానికా, లేదన్నా మీ పైన కేసుల్ని క్లోజ్ చేయించుకోవడానికి ఇస్తున్నారేమో కానీ
రాష్ట్రానికి, పోలవరానికి, అమరావతికి ఇచ్చే సహకారం ఏంటి అనేది చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. అంటే పోలవరం ముందుకెళ్ళేనా అంటే డౌటే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే చెప్పారు 2027కి పూర్తి కాదు, కేవలం మొదటి దశే పూర్తయిద్ది అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారే మొదటి దశ అనే దశ పెట్టిండు, పేరు పెట్టిండంటే అసలు ఆ మొదటి దశ కూడా 2027కి అయిద్దా లేదా డౌటే నాకు తెలిసి. అంటే ఈ పోలవరం అనేది ఈ టర్మ్‌లో కాదు అనేది స్పష్టంగా అర్థమైంది. 2027 మార్చికి మొదటి దశ అంటే 28, 29 2 సంవత్సరాలే ఉంటది అప్పటికి. ఎలక్షన్ మోడ్‌లో ఉంటారు. ఇక దాని పూర్తి అయ్యే అవకాశాలు కనిపియట్లా. మొదటి దశ కూడా 27 అయిద్దా, 28 అయిద్దా అనేది క్లారిటీ లేదు. రేపు ఫిబ్రవరి 1 రోజు ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో చంద్రబాబు నాయుడు గారి వినతులను, చంద్రబాబు నాయుడు గారు డిమాండ్‌లను నిజంగానే కేంద్ర ప్రభుత్వం పరిగణనలో తీసుకుంటే ఈయన చూసి ఏమన్నా మనకు సహకరిస్తాడు, మన ప్రభుత్వం నిలబడటానికి ఈయనే కారణం అని, ఆ రాష్ట్రానికి మనం ఏదైనా చేయాలి రాష్ట్ర ప్రజలకి అని బీజేపీ నాయకత్వం కానీ ఎన్డీఏ కూటమి భావిస్తే అప్పుడు పోలవరానికి ఏమన్నా ఒక 20-30 వేల కోట్లు నిధులిస్తే అప్పుడు పూర్తయితే కానీ వాళ్ళు ఇచ్చేటట్టు లేదు. వాళ్ళు మాటలు చెప్తున్నారు, ఈయన తల ఊపుతుండ్రు. వాళ్ళేం మాటలు చెప్తుండ్రు ఈయనకి, చంద్రబాబు నాయుడు గారికి, ఈయన దానికి తలకాయ ఊపుతుండ్రు. మళ్ళీ ఇక్కడొచ్చి ప్రజలకు అదే మాటలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఏం చెప్తుండ్రు, డబుల్ ఇంజిన్ సర్కార్, శక్తివంతమైన సర్కార్ అని. అది ముందు పడేటట్టు అనిపించట్లేదు. జల ఇది ఒక వార్త అయితే, భూములు ఇవ్వము, గ్రామాలు వదిలి వెళ్ళము, గుర్లు మండలం ప్రజల పోరుబాట, కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం, స్టీల్ ప్లాంట్ వస్తే 5 గ్రామాలు మటుమాయం, పట్టించుకోలేదని మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆగ్రహం. విజయనగరం జిల్లాలో గుర్లు అనే మండలంలో 5 గ్రామాలకు సంబంధించి ఒక 1100 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించడానికి నోటిఫికేషన్ వేసి రెవెన్యూ అధికారులు పోయారట. మొన్న విశాఖపట్నంలో సిఐ సదస్సులు జరిగినాయి కదా, దాంట్లో ఒప్పందం చేసుకున్నట్టు ఒక ఫార్మా కంపెనీ అతను. ఫార్మా కంపెనీ కోసం మేము భూములు ఇస్తామని అక్కడ టెండర్ పెట్టి పడేశారు లోకేష్ గారు. ఆ ఫార్మా కంపెనీ వాళ్ళ కోసం కొలతలు వేస్తారు. వాళ్ళు మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వం, భూములు ఇస్తే మా జీవితాలు ఆగమైతే గ్రామాలే ఖాళీ చేయాల్సి వస్తుందని వాళ్ళు ఒకవైపు మాట్లాడుతున్న పరిస్థితి. ఇది రైట్. దిశ పేపర్ చూద్దాం. అన్నీ తెలుసుకొని భూములు ఇవ్వండి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు చెప్తుంటారు. 2వ విడతలో భూములు ఇచ్చే ముందు రైతులు ప్రభుత్వ విధి విధానాలు క్షుణ్ణంగా పరిశీలించండి, స్టడీ చేయండి, అన్నీ తెలుసుకోండి అధికారులని అని చెప్పి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు అమరావతి కోసం 2వ దశ భూములు ఇవ్వాల్సి ఉన్న రైతులకి చెప్తున్నారు. నిన్న ఒక మీటింగ్లో మందడం అనే ఒక విలేజ్లో రైతులు పిలిస్తే ఆ రైతుల మీటింగ్కి వెళ్ళారు. మీరు భూములు ఇచ్చే ముందు అన్నీ తెలుసుకోండి, అసలు మొదటి విడత ఇచ్చిన భూములు, రైతులు ఇచ్చిన భూముల పరిస్థితి ఏంది, వాళ్ళకున్న సాధక బాధకాలు ఏంటి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య ఏంది, వాళ్ళ కోసం ప్రభుత్వం చేస్తున్నది ఏంటి, ఇప్పుడు మీకేం చేయబోతుంది, అసలు మీకేం కండిషన్స్ పెడుతున్నారు, విధి విధానాలు ఏమున్నాయి అన్నీ తెలుసుకొనివ్వండి. అంటే సోకాల్డ్ మేధావులు ఎవరైతే, ఈ మేధావులు, ఇట్లాంటి మేధావులు తెలుగుదేశం పార్టీ గతంలో సమర్థించిన వ్యక్తులు కూడా ఈరోజు 2వ దశ భూ సమీకరణ అమరావతి కోసాన్ని వ్యతిరేకిస్తున్నారు. 2వ దశ భూ సమీకరణ అయినప్పటికీ ఈ భూ సమీకరణ కోసం ఎక్కడ ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టరు, ప్రజా సంఘాలను పిలవరు, రైతులను పిలవరు, భూమి ఇవ్వాల్సిన రైతులను పిలవరు, వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోరు, పొలిటికల్ పార్టీల ఒపీనియన్ తెలుసుకోరు, రాజధాని కోసం ఉద్యమాలు చేసిన ప్రజా సంఘాలను పిలవరు, క్యాబినెట్లో కూర్చుంటారు మెడిటేషను. చంద్రబాబు నాయుడు గారికి ఏదో మధ్యరాత్రి ఆలోచన వస్తే ఆలోచనని డైరెక్ట్ క్యాబినెట్లో పెడుతున్నారు. భూములు సేకరించాలి, మనం ఒక 44,000 ఎకరాలు అయిపోయాక మనం క్యాబినెట్లో ఓకే అనండి అయిపోద్ది, మనం నోటిఫికేషన్ ఇద్దాం. ఇవ్వాల్సింది ఎవరు, తీసుకునేది ఎవరు, అడగాల్సింది ఎవరిని, అది ఇది పబ్లిక్ కోసమా, తెలుగుదేశం పార్టీ కోసమా, మీ సొంత ఎస్టేటా ఇది రాష్ట్రం కోసం అయినప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలని, పొలిటికల్ పార్టీలని భాగస్వాములు చేయాలి, ఒపీనియన్ తీసుకోవాలి. మేము అమరావతి కోసం అప్పుడు ఇంత సేకరించడం, మళ్ళా భూమిని సేకరించాలనుకుంటున్నాం, అసలు మీ ఒపీనియన్ ఏంటి, దానికి ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వేల కోట్లు అవుతుంది అనేది రాష్ట్రం కదా. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎస్టేట్ కాదు, వాళ్ళ సొంత ఆస్తి కాదు. ఇది రాష్ట్రం కోసం నిర్మించే రాజధాని. ఈ రాజధానికి రేపు అప్పు అయినా ఆదాయైనా ప్రజలు మోయాలి. మరి ఆ ప్రజలకు సంబంధించిన ప్రతినిధులు పొలిటికల్ పార్టీలో, ప్రజా సంఘాలను ఎందుకు పిలవరు, మాట్లాడరు. డైరెక్ట్గా వీళ్ళ సొంత ఎజెండా
నంది అంటే నంది, పంది అంటే పంది. దానికి ఆంధ్రజ్యోతి, ఈనాడు, తానా అంటే తందాన. తప్పేముంది? పెద్ద రాజధాని కావాలంటే అప్పుడు అదే ఎంట్రీ 2014, 19 మధ్యలో. ఇప్పుడు అదే ఎంట్రీ. ఆ రోజు ఎక్కువైంది భూ సమీకరణ 33,000 ఎకరాలు ఎందుకంటే చాలా అద్భుతమైన రాజధాని చంద్రబాబు నాయుడు గారంటే ఏమనుకున్నావు? చాలా విజన్ ఉన్న నాయకుడు. ఎటు పోయింది ఆ విజను? ఆ విజన్ ఉన్న నాయకుడికి, ఆ విజన్ ఉన్న సమీకరణకి కనీసం రాజధాని అనే ముక్క పార్లమెంట్‌లో లేదు ఈరోజు. భారతదేశ పటంలో అమరావతి ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని అని ఇంకా చేర్చలేని పరిస్థితి. అదేనా విజను? అంటే ఇప్పటికైనా పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి. ఒపీనియన్ లేకుండా అడ్డగోలుగా సమీకరించి అడ్డగోలుగా చేస్తే ఇదే వస్తది. ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీకి కుడి భుజంగా ఉన్న వ్యక్తులు, వ్యవస్థలు కూడా ఈరోజు వ్యతిరేకిస్తున్నాయి భూ సమీకరణని. అయినా గాని ఆగట్లే. మరి ఎటు తీసుకెళ్తారు దీన్ని? అటు తిప్పి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అమరావతి అనే ఒక గుదిబండను రాష్ట్ర ప్రజల పైన పెడతారా అనే ఒక అనుమానం అయితే వస్తుంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అమరావతి పైన అంత ఎమోషనల్‌గా సెంటిమెంట్ బాండింగ్ ఎక్కడ క్రియేట్ కావట్లేదు మిగతా జిల్లాలోళ్ళకి. కేవలం అక్కడ ఆ భూములు ఇచ్చిన రైతులకి, తెలుగుదేశం పార్టీకి తప్ప, ఒక సామాజిక వర్గానికి తప్ప, మిగతా వాళ్ళకి పెద్ద పొలిటికల్ దానికి ఎమోషనల్ బాండింగ్ ఏర్పడలే. అమరావతి మనది, మన రాజధాని, మనకు రాజధాని కావాలి. రాజధాని కావాలని ప్రజలకుంది. వీళ్ళు చేస్తున్న సర్కస్‌లు, విద్యలు చూసి ఇది అసలు అయ్యేదా? కాదా? ముందు పడిద్దా? అనేది రాష్ట్ర ప్రజల్లో చాలా అనుమానాలున్నాయి. అందుకే భూములు ఇచ్చే ముందు ఆలోచించి ఇవ్వండి. మీరు తెలుసుకొని అన్నీ తెలుసుకొని ఇవ్వండి అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి అట్లాంటి వ్యక్తులు కూడా అంటే అమరావతిని సమర్థించిన వ్యక్తులు, తెలుగుదేశం పార్టీని మోసే వ్యక్తులు కూడా వచ్చింది. న్యాయం మన వైపే అనుమతులు వచ్చాక నల్లమల సాగర్ పనులు నిమ్మల కడలి పాలయ్యే నీటిని వాడుకుంటే తప్పేంటి? 3000 టీఎంసీలో 200 టీఎంసీలో వాడుకునేలా అనుసంధాన ప్రాజెక్టుకు రూపకల్పన, వాటిని కరువు సీమకు తరలించాలన్నదే లక్ష్యం. సుప్రీంకోర్టుకి ఇదే విన్నవించండి. సీనియర్ న్యాయవాదులకు మంత్రి సూచన. తెలంగాణ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ ఉంది. నల్లమల సాగర, బనకచర్ల రెండిట్లో ఏదో ఒకటి కానీ పేరు అటు ఇటు. దానిపైన ఈరోజు సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది. తెలంగాణ వేసిన పిటిషన్. తెలంగాణ అభ్యంతరం చెప్తుంది. తెలంగాణ కాదు, నాకు తెలిసి ఇంకా కొద్ది రోజులలో ఆ నల్లమల సాగర, బనకచర్ల పైన అభ్యంతరం చెప్తూ తెలంగాణ వేసిన పిటిషన్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది బుద్ధిజీవులు కూడా ఇంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదులు, ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే వ్యక్తులు వ్యతిరేకిస్తున్నారు. ఇది కొన్ని వేల కోట్ల రూపాయలు తీసిపోయి వృధాగా జలాల్లో పోయడం తప్ప దీనివల్ల ఉపయోగం లేదు. ఇది కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం ప్రాజెక్టు. దానికి అటు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా దాన్ని భుజానేసుకొని ఇది చేయాలని అది ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ కాదు. ప్రజలు కోరుకున్న డిమాండ్ కాదు. వీళ్ళు పదే పదే దాన్ని తీసుకొస్తున్నారు. దీని బదులు ఇంకా చాలా పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. కొద్ది గొప్ప ఖర్చు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టులు చిన్నవి ఉన్నాయి. వాటిని పూర్తి చేస్తే కొన్ని వేల ఎకరాలు స్థిరీకరణ అయింది. అది చేయట్లే. ఇది మొత్తానికి న్యాయం మన వైపే ఉందని చెప్తున్నారు. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. రైట్. మార్చిలోపే పక్కా పాస్ పుస్తకాలట. క్యూఆర్ కోడ్తో మరింత పటిష్టం. నమోదు చేయడంలోనే పొరపాట్లు. 22.33 లక్షలు పాస్ పుస్తకాలు పంపిణీ లక్ష్యం. సీఎం చంద్రబాబు బలమైన సంకల్పం. వైసీపీ రీసర్వే 1.0కు ధీటుగా కూటమి రీసర్వే 2.0 అట. సరే ఏదైనా కానీ పాస్ పుస్తకాలు, పక్కా పాస్ పుస్తకాలు వచ్చినా కానీ భూమి పక్కాగా ఉండాలి వాళ్ళ దగ్గర. మళ్ళీ భూమిని తీసిపోయి ఫార్మా కంపెనీలకో, ప్రైవేట్ కంపెనీలకో మేము ఇస్తాం, మీకు పాస్ పుస్తకాలు ఇచ్చినా నెలలో మళ్ళీ ఇంకో భూమిని దారాదత్తం చేస్తాం, భూమిని సేకరిస్తాం, సమీకరణిస్తాం అంటే ఇక్కడ ఎట్లయితే పక్కాగా పాస్బుక్ ఇస్తున్నారో పక్కాగా మీ భూమి మీకేముంటుంది, ఏ ప్రైవేట్ కంపెనీకి కేటాయించమని కూడా అభయం ఇవ్వాలి. అది ఇవ్వట్లే. కేంద్ర క్యాబినెట్ విస్తరిస్తారట. హస్తినలో ముమ్మరంగా ఏర్పాటు జరుగుతున్నాయట. దానిపైన చర్చ జరుగుతుంది. ఈ కేంద్ర క్యాబినెట్ విస్తరిస్తే 2 తెలుగు రాష్ట్రాల ప్రభావం దానిపైన పడింది. ఎందుకంటే బీజేపీకి తెలంగాణలో ఒక 8 ఎంపీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే కూటమి ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ కూటమి. దాంట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటికే 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒక ఆయన కేంద్ర క్యాబినెట్ మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వాళ్ళ తోడు ఇంకొక వ్యక్తిని తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకుంటారు అని ఒక చర్చ. ఇప్పుడు సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ని క్యాబినెట్ హోదా కల్పించి ఇంకొక టీడీపీ మెంబర్ని తీసుకొని ఆయనకు సహాయ మంత్రి ఇస్తారు అనేది. ఎందుకంటే పెమ్మసాని చంద్రశేఖరు కమ్మ సామాజిక వర్గం, రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్రలో బీసీ సామాజిక వర్గం. మరి ఇప్పుడు ఇచ్చే దాంట్లో ఎస్సీకి ఇస్తారా, లేదంటే కాపు సామాజిక వర్గమా, లేదంటే రెడ్డి సామాజిక వర్గానికి ఏమైనా ఇస్తారా? కానీ మొత్తానికైతే వీళ్ళిద్దరు సామాజిక వర్గాలు కాకుండా కొత్త సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి కేంద్ర మంత్రిని చేయాలి. అటు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండాలి, సామాజిక సమీకరణలు కలిసి రావాలి,
ఇదంతా చూసి క్యాబినెట్ బెర్త్ ఇంకోటి ఆంధ్రప్రదేశ్కి వస్తుందని ఒక చర్చ. అక్కడ క్యాబినెట్‌లో కేంద్ర క్యాబినెట్‌లో తెలుగుదేశం పార్టీ మెంబర్‌కి ఒక బెర్త్ ఇచ్చినందుకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌లో బీజేపీ మెంబర్‌లకి ఒకళ్ళకి క్యాబినెట్‌లో బెర్త్ ఇయ్యాలనేది ఒక కండిషన్ ఉందట. అమిత్ షాకి మొన్న పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రపోజల్ చేసిండట. మాకొకటి ఇయ్యండి, మీకొకటి ఇస్తాం. ఆ ఎవరికి ఇయ్యాలనేది కూడా కాన్ఫిడెన్షియల్‌గా చెప్పొచ్చిండట. ఇది క్యాబినెట్‌కి సంబంధించి. తెలంగాణలో కూడా సేమ్ బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉన్నారు. కిషన్ రెడ్డి క్యాబినెట్, బండి సంజయ్ సహాయ మంత్రి. వాళ్ళిద్దరు కాకుండా ఇంకొకళ్ళ వ్యక్తిని తీసుకోవాలి అనేది ఒక చర్చ నడుస్తుంది. మరి దాంట్లో ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తిని తీసుకుంటారా? ధర్మపురి అరవింద్‌ని తీసుకుంటారు. ఎందుకంటే ధర్మపురి అరవింద్ సేమ్ సామాజిక వర్గం బండి సంజయ్ కాబట్టి ఈటెల రాజేందరు బీసీ సామాజిక వర్గం నుంచి ఆయన అసలు అధ్యక్షుడు రేస్‌లో ఉండే. మొత్తానికి తెలంగాణ నుంచి ఒక ఎంపీని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఎంపీ క్యాబినెట్ విస్తరణలో కేంద్రంలో బెర్తు ఖాయమయ్యే అవకాశం ఉన్నట్టు అర్థమవుతుంది. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.